మండపేటలో మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ యూనియన్ అధ్యక్షులు వానరాసి దుర్గాబాబు ఆధ్వర్యంలో ఇటీవల కాశ్మీర్ మృతులకు సంతాపం తెలుపుతూ శాంతి ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులతో శాంతియుత ప్రదర్శన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో మొబైల్ టెక్నీషియన్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం మొబైల్ టెక్నీషియన్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను మట్టుపెట్టి అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మత సామరస్యంతో వివిధ సంస్కృతులతో అభివృద్ధి చెందుతున్న భారతదేశంపై ఎవరి కన్నుపడినా తగిన గుణపాఠం కేంద్ర ప్రభుత్వం చెప్పాలని యూనియన్ సభ్యుడు మరియు సజ్జన్ సమాజ్ క్రియాశీల సభ్యుడు అయిన రబ్బానీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మన్యం బుజ్జి, గౌరవ ముఖ్య సలహాదారులు దుర్గాప్రసాద్, ది మండపేట మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు వానరాసి దుర్గబాబు, వైస్ ప్రెసిడెంట్ గోపీకృష్ణ, ఎస్ఎన్కే నాగబాబు, క్వాలిటీ మొబైల్ యాక్సెసరీస్ కేశవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తున్నాం. అది చాలా విద్రోహ చర్య. భారతదేశంలో ఇలాంటి చర్య ఉగ్రవాదానికి పాటుపడేటటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి మేము మా మొబైల్ యూనియన్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇది ఎందుకోసం జరుగుతుంది అని అంటే పక్కన ఉన్నటువంటి దాయాది దేశం ఏదైతే ఉందో అది భారతదేశం డెవలప్ అవ్వడం, అభివృద్ధి చెందడం దానికి ఇష్టం లేక ఈ విధమైనటువంటి మతోన్మాదాన్ని, మత ఛాందసవాదాన్ని, ఉగ్రవాదాన్ని పురిగొల్పుతూ ప్రజల్లో రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి భేదాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. దానికోసమే ఇలాంటి ఉగ్ర చర్యల్ని చేపట్టడం జరుగుతుంది. వాస్తవానికి మనం ప్రజలందరూ కూడా గ్రహించాలి, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశము. ఈ దేశాన్ని ఎవరూ కూడా విడగొట్టలేరు. ఈ దేశాన్ని ఎవరు కూడా నాశనం చేసేటటువంటి ప్రయత్నాలు చేయడంలో వాళ్ళందరూ కూడా విఫలమవుతారు. భారతీయులందరూ కూడా ఒక ఉద్యానవనంలో ఎన్ని పూల తోటలైతే ఉంటాయో, పూలైతే ఉంటాయో అదేవిధంగా మన ఈ భారతదేశంలో విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ దేశాన్ని ఎవరూ కూడా విడగొట్టలేరు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. సోదరులారా, ఇలాంటి ఉగ్ర చర్యలు ఏవైతే జరిగాయో వాటన్నింటినీ కూడా మనం అందరం కూడా ఖండించాలి. ఏ ధర్మం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదు. ఎవరు కూడా ఒకరిని ఒకరు చంపుకోండి అని చెప్పేటటువంటి సంస్కృతి మన దగ్గర ఎంత మాత్రం కూడా లేదు. మొబైల్ యూనియన్ తరఫున ఇంకా మా మండపేట వాసులందరి తరఫున మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అది ఏమిటి అని అంటే ఎవరైతే ఈ విద్రోహ చర్యకు పాల్పడతారో వారందరినీ కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించి మరొకరు ఎవరు కూడా ఇలాంటి చర్యలు చేయకుండా మీరు మీ యొక్క విధానాన్ని అమలు పరుస్తారు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా యొక్క ఈ సందేశాన్ని ముగిస్తున్నాము. ఇంకా ఎవరైతే చనిపోయారో, ఎవరైతే అమరులయ్యారో వారి కుటుంబాలకు మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ